టాలీవుడ్ పెద్దలతో జరిగిన సమావేశంలో ఇండస్ట్రీకి సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టిన సినీ పెద్దలు ఎవరన్న చర్చ సాగుతోంది. ఏ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు, ఎవరు పెట్టారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. రాజకీయ సినీ వర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు కాబట్టే సినీ పరిశ్రమ విషయంలో ఆయన సీరియస్ గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ సినీ పరిశ్రమపై అంత కఠినంగా ఉండడానికి కారణం అదేనా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తన కామెంట్స్ తో రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. ఈ రోజు సీఎం తో భేటీ అయిన సినిమా సంబంధించిన ప్రముఖుల భేటీలో కొంత ఆసక్తికర సంఘటన జరిగింది. కొంత సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీలో కొన్ని ఆసక్తికర విషయాలు, అదే విధంగా ఒక రకంగా సినీ పరిశ్రమకు సంబంధించి తన మనసులో మాట చెప్పినట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆనాటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సినీ పరిశ్రమ నుంచి కొంత గ్యాప్ ఉన్నట్టుగా అనిపించింది. పలు సందర్భాల్లో కూడా అది బాటంగా స్పష్టంగా బయట కనబడింది. ముఖ్యంగా స్టార్టింగ్ లో తెలంగాణ సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి అవార్డ్స్ విషయంలో కొంత గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించాడు. తెలంగాణకు సంబంధించిన కళాకారుడు గద్దర్ అవార్డు విషయంలో దీని నుంచి సినిమా పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కానీ కేవలం అసలు ఎవరు కూడా దానిపైన పెద్దగా స్పందించలేదు, దాని నుంచి రియాక్షన్ రాలేదు. తాను సీఎం హోదాలో ఒక అవార్డు ప్రకటిస్తే దాని నుంచి సినీ పరిశ్రమ నుంచి మినిమం గా కూడా స్పందన రాకపోవడంతో కొంత సీఎం రేవంత్ రెడ్డి అసహనానికి గురైనట్టుగా తెలుస్తోంది. అదే సందర్భం తర్వాత జరిగిన అదే సందర్భంలో కొనసాగుతూ సినీ పరిశ్రమకు సంబంధించిన డ్రగ్స్ విషయంలో కొంత సీరియస్ గా ఉండాలి. ఎందుకంటే నేటి యువత తెలంగాణకు సంబంధించిన యువత పెద్ద ఎత్తున డ్రగ్స్ బారిన పడి చెడుదారి పడుతుంది. వాటిని మనం చెడుదో పట్టకుండా మంచి చక్ర మార్గాలు నడిపించాలి, డ్రగ్స్ పైన కొంత అవగాహన కల్పించాలి. అదే మీలాంటి సెలబ్రిటీలు కొంత ఈ డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తూ యాడ్ చేస్తే దాని నుంచి అభిమానులు కావచ్చు, యువత కావచ్చు, కొంత మనము వాళ్ళని కంట్రోల్ చేసిన పరిస్థితి ఉంటుంది. మీరు కొద్దిగా దాని మీద ఇనిషియేట్ చేయించాలని చెప్పి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపులో కూడా సినీ పరిశ్రమ చాలా మంది కొంత చూసి చూడనట్టుగా పట్టించుకున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు, ఎందుకంటే ఇన్కన్వెన్షన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా కొండా సూర్య చేసిన కామెంట్స్ విషయంలో కొంత ఈ అంత రాజకీయ కోణంలో రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ సంఘటన విషయంలో కూడా సినిమా పరిశ్రమ నుంచి కొంత ఇది రాజకీయ కోణంలో చూశారు తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపును ఒక సీఎం హోదాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చిన హోదాలో ఆ సినీ పరిశ్రమ పట్టించుకోలేదు. సీఎం రేవంత్ మాటలు కొద్దిగా చూసి చూడనట్టుగా ఉండడంతో రేవంత్ హట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం ప్రభుత్వం కొంత సినీ పరిశ్రమ కోసం చాలా ఉదారంగా ఉండి ప్రజలకు కావాల్సిన, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కావాల్సిన సేవ చేయడానికి కొంత ప్రభుత్వం తరపున మేము అన్ని విధాలా సిద్ధంగా ఉన్న సినీ పరిశ్రమ దాన్ని పట్టించుకోవట్లేదు. లెక్కలేని తనంతో కొంత సినీ పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తున్నారా అని చెప్పి సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఈ రోజు చేసిన వ్యాఖ్యలు కొంత సినీ పరిశ్రమలో కావచ్చు, రాజకీయ వర్గాలు కొంత కలకరం చెప్తున్నాయి. ఎందుకంటే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని సీఎం రేవంత్ రెడ్డి కొంత ఇన్సైడ్ గా అన్నట్టుగా తెలుస్తోంది. దాని ఉద్దేశం ఏంది, సీఎం వ్యాఖ్యల వెనుక ఉన్న కామెంట్స్ వెనుక ఉన్న అంతరార్థం ఏందని చెప్పేసి ఇప్పుడు సినీ పరిశ్రమ జరుగుతోంది. ఎందుకంటే సీఎం రేవంత్ ను కొంత లోకల్ సినిమా పరిశ్రమకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పక్కదారి పట్టిస్తున్నారా, లేకుంటే కావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు తలెత్తే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, తిరచాటు ప్రయత్నాలు చేస్తున్నారా అని చెప్పి చర్చ జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అలా అన్నాడా, మా జోలికి మీరు రావద్దు, మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని సీఎం ఏకంగా కొంత స్వీట్ టోన్ తో వార్నింగ్ ఇచ్చారా అని చెప్పి చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే దాని ఆ వ్యాఖ్యల వెనుక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా కొంత నిజమే అన్న చర్చ కూడా జరగలేకపోలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ విషయం కావచ్చు, ఇదంతా విషయంలో చాలా రోజుల తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించి పెద్ద అందరూ కలిసి ఈ రోజు భేటీ కావాలనుకున్నారు. అయినా ఆ భేటీకి కేవలం కొంతమంది తప్ప ముఖ్యమైన హీరోలు ఎవరు ఇంకా హాజరు కాలేదని ఒక చర్చ ఉంది. ఎందుకంటే చిరంజీవి, కొంతమంది టాప్ హీరోలు, అగ్ర హీరోలు కూడా కొంత హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదని కూడా ఇటు ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతా ఉంది. ఈ మొత్తం వ్యవహారం మాత్రం కొంత సినిమా పరిశ్రమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ సర్కార్ కొంత ఉదారంగా ఉందామన్నా సినీ పరిశ్రమ ఎందుకో దాన్ని పట్టించుకోవట్లేదు. దీంతోనే పరిశ్రమకు సంబంధించిన
దానిపైన కొంత సీఎం రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలకు కారణం కావచ్చు అని సినీ పరిశ్రమలు కూడా చర్చ జరుగుతుంది. అయితే బయట రాజకీయ వర్గాలు కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే బెనిఫిట్ షోల సందర్భంలోనూ అదేవిధంగా ఆ సినీ అధిక ధర టికెట్లకు సంబంధించి అధిక ధరల విషయంలో రేవంత్ రెడ్డి కరాఖండిగా సీరియస్ గా ఉండడానికి కూడా ఇది ఒక కారణం అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు కొంత రాజకీయ ఉద్దేశం వాళ్ళ ఆలోచనలో కావచ్చు, వాళ్ళ ఆ అడుగుల్లో కావచ్చు రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందా, రాజకీయ ప్రేరేపితంగానే ఆ సినిమాకు సంబంధించిన పరిశ్రమలు కొంతమంది ఇలా చేస్తున్నారా, ఈ ఘటన కారణమవుతుందా అని చెప్పి సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ భావన ఉంటే దాన్ని ముందే తొలగించుకోండి. మీకు అట్లాంటి రాజకీయ ఆలోచనలు కానీ ఇట్లాంటివి ఉంటే మీకు ఇబ్బందులు తప్పవు. మీరు ఓపెన్ గా సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా కావాలనుకోండి, ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మా సహకారం అందిస్తే మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. ఒక తోడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతోనే ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన చర్చ చాలా ఆసక్తికరంగా మారింది. ఇక ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తా ఉండే ఇంకా మీదైనా సమస్యలు ఉంటే భవిష్యత్తులో కూడా చర్చించడానికి సిద్ధము. ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సినీ పరిశ్రమలో కూడా కొంత చర్చ జరుగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే సినీ పరిశ్రమలో చాలా మంది కొంత ఇబ్బంది పడుతున్నాము. ఇక నుంచైనా మనం కొంత ప్రభుత్వంతో కొంత కలిసి నడిచి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఆ ప్రభుత్వం అధినేతకు సీఎం రేవంత్ రెడ్డికి అనుగుణంగా కొంత మన సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి కొంత చర్చలు జరిపితే బాగుంటది. అంతేగాని వ్యక్తిగత రాజకీయాలు పోతే మరింత ఇబ్బందులు తప్పవని చెప్పి సినీ పరిశ్రమ కూడా చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం పరిణామాల క్రమంలో మాత్రం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా సినీ పరిశ్రమలు కొంత కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే డైరెక్ట్ గానే మీరు ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు అని అనడానికి కారణం ఏందా అని చెప్పేసి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. రేహనా రాధాకృష్ణ, అంటే ఒకరిద్దరు వ్యక్తుల కారణంగా సినీ పరిశ్రమను అంటే ఇబ్బందులు పెడుతున్నట్లుగా అనిపిస్తోంది. దీనిపై సినీ పరిశ్రమ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఆయన కూడా ఇండైరెక్ట్ గా చెప్పారు కదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని. సో దీనిపై సినీ పరిశ్రమ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటారు? సినీ పరిశ్రమకు సంబంధించి కూడా ఇదే రకంగా చర్చ జరుగుతా ఉంది. సినీ పరిశ్రమలో మనకి ఎవరైనా ఎలాంటి ఉద్దేశాలు లేవు, కొన్ని వ్యక్తిగత కారణాలకు సంబంధించి మన సొంతగా రియాక్ట్ అవుతున్నాం తప్ప ఇటు ప్రభుత్వం పైన గానీ రేవంత్ రెడ్డి పైన గానీ మనకి ఎందుకు ఉంటది. మనం ఏ ప్రభుత్వమైనా పదే నిన్నటి నుంచి కూడా సినీ పరిశ్రమలో కొత్త ఒక కామెంట్స్ వినబడుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ సినీ పరిశ్రమ అభివృద్ధి కట్టుబడి ఉంది. గతంలో చేస్తున్న ప్రతి ముఖ్యమంత్రి నుంచి సినీ పరిశ్రమ సత్సంబంధాలు ఉన్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించి అందరూ సహకారాన్ని అభివృద్ధికి సహకరిస్తూనే ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా ఉన్నాడని చెప్పేసి కొంత 2-3 రోజులు కొత్త వర్షం వినబడతా ఉంది. దానికి కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కొంత ఆలోచనకు అనుగుణంగానే సినీ పరిశ్రమ కూడా వెళ్లేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా 1-2 ఇష్యూలు ఉంటే అది వ్యక్తిగతంగా ఆ సందర్భంలో అక్కడ జరిగిన తప్ప వేరే ఇంటెన్షన్స్ ఏం లేవు. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మేము వ్యతిరేకంగానో లేకుంటే మరో ఆలోచన మా పైన లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా ఒక రకంగా చర్చించి భవిష్యత్తులో ఎలా బిహేవ్ చేయాలి, సీఎం రేవంత్ రెడ్డితో ఎలా ఇంకా ముందు అప్రోచ్ కావాలి, తెలంగాణ ప్రభుత్వంతో మన సినిమా పరిశ్రమ సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సహకారం పొందాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దిల్ రాజు నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది, ఏం చేయబోతున్నారని దాని ప్రకారమే భవిష్యత్తులో కూడా ఇక నుంచి సినీ పరిశ్రమ కూడా అడుగులు వేస్తుందని స్పష్టంగా కనబడుతుంది.